థియేటర్స్ లో ఈ వీక్ మీడియం రేంజ్ మూవీల మధ్య పోటీ పోటెత్తింది. నాగశౌర్య మూవీ లక్ష్య థియేటర్స్ లో సందడి చేస్తుంటే పోటీకొచ్చింది మడ్డి మూవీ. ఇక గమనం కూడా థియేటర్స్ మీద దాడి చేసింది. నయీం డైరీస్ కూడా ఈ ఫ్రైడే పోటీకే రంగంలోకి దిగింది. మొత్తంగా ఈ సినిమాల్లో ఏది గట్టెక్కింది, ఇంకేది హిట్ టాక్ ని సొంతం చేసుకుంది? ఈ వారం థియేటర్స్ లో పావు డజన్ పైనే కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. నాగశౌర్య, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన మూవీ లక్ష్య ఈ వీకెండే థియేటర్స్ లో రీసౌండ్ షురూ చేసింది. ధీరేంద్ర మేకింగ్ కి కాలభైరవ మ్యూజిక్ కలిసొచ్చింది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా మరో మెట్టు పైకెక్కిందంటున్నారు. విలువిద్యలో ఉన్నత శిఖరాలు ఎదగాలనుకున్న హీరోకి ఎదురైన సవాళ్లేంటి, హీరోయిన్ ఎలా హీరో వెళ్లేదారిలో వెలుగుగా మారుతుందనే పాయింట్ తో తెరకెక్కిన లక్ష్య మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కథ, కథనం, మేకింగ్ పరంగా ఈ సినిమాకు బానే మార్కులు పడ్డాయంటున్నారు. శ్రేయ, ప్రియాంక జువాల్కర్, సుహాస్, నిత్యామీనన్ కాంబినేషన్ లో వచ్చిన ఎక్స్పెరిమెంటల్ మూవీ గమనం. చెవులు వినిపించని ఓ భార్య, ప్రేమలో పడ్డ ఓ యువజంట, చిన్న కలని నిజం చేసుకునేందుకు కష్టపడే ఇద్దరు పిల్లలు, అనుకోకుండా వచ్చిన ప్రకృతి విపత్తుల్లో వీళ్ల జీవితాలెలా మారతాయనే కథాంశంతో వచ్చింది గమనం మూవీ. పెర్ఫార్మెన్స్ తో, నటులు, మేకింగ్ తో డైరెక్టర్ కి బానే మార్కులు పడ్డాయి. కానీ సెకండ్ హాఫ్ కాస్త స్లోగా సాగటమే మైనస్ అంటున్నారు. అయినప్పటికీ ఓవరాల్ గా గమనానికి పాజిటివ్ టాకే వస్తోంది. కొత్త నటీనటులతో సరికొత్త కాన్సెప్ట్ ని మడ్డి అంటూ తెరకెక్కించాడు ప్రగాబల్. 50 కోట్ల బడ్జెట్ తో మడ్ రేసింగ్ కాన్సెప్ట్ ని తెరకెక్కిస్తే అది హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. 6 భాషల్లో రిలీజ్ అయి దూసుకెళ్తోంది. కథ, కథనం, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి క్రాఫ్ట్ ఈ సినిమాకు ప్లస్ అయింది. పేదల కోసం నక్సలైట్ గా మారిన నయీం ఊహించని రీతిలో మావోయిస్టులకి రివర్స్ అయి గ్యాంగ్స్టర్ గా మారే కథతో వచ్చింది నయీం డైరీస్ మూవీ. క్రిమినల్ నయీం బయోపిక్ లాంటి ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. కథా, కథనం ఆకట్టుకుంటున్నాయి. ఇక దాము బాలాజీ మేకింగ్ కి బానే మార్కులు పడుతున్నాయి. అందరికీ తెలిసిన నయీం క్రైమ్ జర్నీలో తెలియని కోణాన్ని ఆవిష్కరించింది నయీం డైరీస్ మూవీ.